హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ బద్రీనాథ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీరు నాకు తెలిసే ఉంటుంది, మీరు మాత్రం thumbnail చూసే వీడియో లోపలికి వచ్చారని. ఈరోజు ఇంకేం లేదు, అరకు రైడ్. చాలా రోజులకైతే మన ఛానల్లో నుంచి రైడ్ సిరీస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఈరోజు అయితే ఈరోజు నుంచి ఒక 2 days వరకు ఒక రైడ్ అనేది ప్లాన్ చేసుకున్నా. మొత్తాన్ని లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేస్తాం. బ్యాక్ సైడ్ టెంట్ మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఇంకా ముందుకెళ్ళాక అరకు ప్లాన్ చెప్తాను. కాకపోతే ఇది మోటార్ లాగ్ అయితే ఎంజాయ్ చేయండి. ఓకే, ముందుకు వచ్చాక అరకులో కలుద్దాం. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడైతే హాఫ్ ఆఫ్ గాడి వచ్చాం. టోటల్ చూడండి, నా బ్యాక్గ్రౌండ్ అంతా ఫాగే మొత్తం అంతా ఉంది. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అంతా ఫాగే. ఈ టౌన్లో అయితే మరీ దారుణంగా ఉంది ఫాగ్. ఇప్పటికి ఇంకా ఎంత దూరం వచ్చాం? ఎందుకంటే కింద నుంచి ఇంకా పైకి ఒక 10 km మాత్రం వచ్చాం. ఇప్పటికే ఇంకెలాగుంది, ఇంకా పైన ఇంకా మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఇప్పుడు అనంతగిరి ఉంది కదా, అనంతగిరి చుట్టూరు వర్షం పడుతుంది. జస్ట్ ఈ వర్షంలో మంచి గరం కాఫీ తాగుదామని సైడ్కి ఆగాం. ఓకే, లెట్స్. ముందుకు వస్తే ఇక్కడ కాఫీ తోటలు అనేసి రాసిపెట్టి ఉంది బోర్డు. పైకి ఎక్కాం. ఈ లైన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఇటువైపు ఈ సైడ్స్ ఇవన్నీ అవే మొత్తం కాఫీ తోటలే. ఇక్కడ మొత్తం పైకి మొత్తం టోటల్ అంతా కాఫీ తోటలే. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగి స్టార్ట్ అయిపోతాం. ఈ పిక్స్ కోసం మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాలో ఫాలో అయిపోండి. ఈ పైన లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో. సో ఓకే, రీసెంట్ సుంకరమెట్ట చర్చ్ దాదాపు అరకు వచ్చేసినట్టే. చుట్టూరు చూడండి, మొత్తం అంతా ఫాగే, మధ్యలో వర్షం ఒకటి, మొత్తం చలి. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం. గైస్, ఇప్పుడైతే ప్రెసెంట్ అరకైతే రీచ్ అయిపోయాం. ఇది విజయ్ రెస్టారెంట్సీ అంట ఇక్కడ. సో హోటల్లో ఆగాం. టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో ఇంకేం లేదు, చికెన్ స్పెషల్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టాం. ఇది తినేసాక డుడిమా ఫాల్స్కి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. సో తినేసాక మళ్ళీ కలుద్దాం. సో గైస్, ఇప్పుడైతే తినేసి వెంటనే స్టార్ట్ అయిపోయాం. బ్యాక్ సైడ్ రెస్టారెంట్ కనిపిస్తుంది కదా, విజయ్ రెస్టారెన్సీ. బిర్యానీ అయితే పర్లేదు కొంచెం. ఇప్పుడైతే కొంచెం ఎండ కూడా వస్తుంది, చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డుడిమా ఫాల్స్. సో అక్కడ నైట్ స్టే కూడా అక్కడే అనుకుంటాను. సో ఇంకా ముందుకి మంచి లొకేషన్స్ ఉంటే ఆగుతాం. ఫైనల్లీ డుడిమా ఫాల్స్ లైన్లో అయితే వచ్చాం. లొకేషన్స్ అయితే మంచిగానే ఉన్నాయి. లొకేషన్ చూపిస్తావు. లొకేషన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి లొకేషన్స్. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ డుడిమా ఫాల్స్ వచ్చేసి 74 km ఉంది. సో ఇంకా బెస్ట్ లొకేషన్ ముందు ఆపుతాను. ఓకే,
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒడిస్సా బార్డర్లో ఉన్నాం కరెక్ట్గా. ఇటువైపు ఇప్పుడు ప్రెసెంట్ మన నించుంది అయితే ఆంధ్ర, అటువైపు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అటువైపు ఉంది కదా, అది దాటితే ఒడిస్సా. వెల్కమ్ టు ఒడిస్సా. ఫైనల్లీ ఈరోజు అయితే మనం ఒక స్టేట్ని అయితే క్రాస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి సక్కం అంటే ఇంకా ఎంతకే ఏముంది, 65 కదా. ఇంకా డుడుమా ఫాల్స్కి ఇంకా 65 ఏముంది. ఇక్కడ మధ్యలో వ్యూ బాగుందని ఆగాం. ఓకే, వ్యూ ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా వ్యూ అయితే. లాస్ట్ ఒక 20 km ఫస్ట్ మీకు బోర్డు చూపించాను కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక్క మనిషి కూడా లేడు. మొత్తం అంతా ఇక్కడైతే కొంచెంమంది పొలాల దగ్గర అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, ఆ టెంట్ దగ్గర అయితే కొంతమంది ఉన్నారు అంతే. ఇక్కడ ఏవో చిన్న చిన్న ట్రాక్ వర్క్ జరుగుతుంది వెనకాతల. నెక్స్ట్ ఆ లైన్లో లారీస్ ఉన్నాయి కదా, అది అంతే తప్ప ఇటువైపు మనం ఇంకా వెళ్ళాల్సింది ఈ రూట్లోకి. ఒక్క మనిషి అయితే, ఒక్క బైకర్ అయితే ఒక్కడ కనిపించలేదు. నెక్స్ట్ కార్లు గట్ట ఏమీ లేవు ఈ రోడ్లోన. ఒక ఎమర్జెన్సీ ఇక్కడ ఏదైనా కూడా పట్టించుకోవడానికి ఒక్క మనిషి కూడా లేడు. సో ఫ్రెండ్స్ అయితే ఇంకా ముందుకెళ్ళాక కలుద్దాం. నెక్స్ట్ అక్కడ ఆ వాటర్ ఏంటది, డ్యామ్ ఉంటుంది అక్కడ, కొంచెం సంథింగ్ డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్ దగ్గర వ్యూ ఇంకా బాగుంటుంది, అక్కడికి వెళ్ళాక కలుద్దాం. సో ఫ్రెండ్స్ ఫైనలీ రీచ్ డుడుమా ఫాల్స్. ఇక్కడ మొత్తం మన ఇప్పుడు 545 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఈ పైన ఈ కింద ఇదంతా లోయే, పైనకి ఇక్కడ చుట్టూరు మీకు ఇక్కడ నుంచి క్లౌడ్స్ గట్రా అన్నీ కనిపిస్తున్నాయి. ఫుల్ వర్షం అయితే పడ్డది వచ్చిన రూట్ అంతా అలాగా. జాగ్రత్త. మొత్తం 3 వాటర్ ఫాల్స్ ఇక్కడ పడుతుంటే. సో ఫస్ట్ వాటర్ ఫాల్ వచ్చేసి అది అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ. సెకండ్ వాటర్ ఫాల్ ఇది ఇక్కడ చిన్నది పడుతుంది. ఇదేంటి మొత్తం అంతా ఫాగ్ ఉండడం వల్ల ఎంతగా ఏం కనిపించట్లేదు. ఇంకా థర్డ్ వాటర్ ఫాల్ అక్కడ, దాని కింద మిల్స్ అయితే ఉంటాయి, ఎలక్ట్రికల్ మిల్స్ పైన. అండ్ ఇక్కడ నుంచి టోటల్ వ్యూ చూపిస్తాను, మొత్తం చూడండి. సూపర్ అంటే సూపర్ ఇక్కడ వ్యూ మాత్రం. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుంది. అయినా ఇంకా ఇక్కడ చూడండి క్లైమేట్ అయితే ఇలాగే ఉంది. ఏంటి ఆ లోపల మీ టెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ షెడ్ అయితే కరెక్ట్ మాకు నప్పేసింది. నైట్ ఇక్కడ ఫాగ్, ఇప్పుడే టైం ఈ 7 అయ్యేసరికి ఇక్కడ చూడండి ఫాగ్, మొత్తం అంతా ఫాగ్ ఉంది. ఇంకోటి కూడా వేసుకున్నా, షర్ట్ మార్చేసి జాకెట్. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది
శివుడి కోవెల. నెక్స్ట్ ఇంకా అలా ముందుకు వస్తే అది విష్ణు టెంపుల్ అంట, లోపల ఉంది. ఇది ఎలిమెంటరీ అంగన్వాడీ అంటారు కదా, అది ఒడిస్సా అంగన్వాడీ. ఈ లోపల ఈ టైంలో నా కింద దిగుదామన్నా ఈ ఇంటికి అనిపించట్లేదు. ఇక్కడైతే రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఉంది. దేర్ ప్రాసెస్ విల్ బి ప్రాసెస్డ్. మర్చిపోయిన పోలీస్ స్టేషన్. ఏదైనా ఎమర్జెన్సీ అయితే పోలీస్ స్టేషన్ కాల్ చేయమని నెంబర్ కూడా ఉంది, కానీ ఇక్కడ సిగ్నల్ అయితే ఒక పాయింట్ కూడా లేదు. సో అది ఫ్రెండ్స్, నైట్ స్టే అయితే ఇక్కడే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచి మా ప్లాన్ వచ్చేసి అయితే ఇక్కడ కరెక్ట్గా 7 కల్లా స్టార్ట్ అయిపోయి మార్నింగ్ పాడేరు 10 కల్లా రీచ్ అయిపోయి అక్కడి నుంచి ఇంకేదైనా మరి అక్కడ తర్వాత ఇంకా స్పాట్లోన మళ్ళీ ఏదో ప్లాన్ చేయడం తప్ప ఇప్పుడు ఇంకేం లేదు. సో అదే మొత్తం క్లైమేట్ అయితే ఫుల్ ఫాగీ ఉంది. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి మీకు చూపిస్తాను మొత్తం అంతా. చూడండి మొత్తం ఫాగే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయ్యింది. ఇంకా 7 టైంలోనే ఇంత ఫాగ్ ఉంది. మళ్ళీ మిడ్ నైట్ ఇంకెంత ఉంటుందో, ఎర్లీ మార్నింగ్ ఇంకెంత ఉంటుందో మరి మీరే ఊహించుకోండి. ఇంకా ఇటువైపు అసలు ఏం కనిపించట్లేదు. కింద వాటర్ ఫాల్స్ ఫ్లోటింగ్ సౌండ్ అయితే లైట్గా వినిపిస్తుంది. ఇటువైపు పెద్ద వాటర్ ఫాల్ ఉంది కదా, అది అసలు ఇందాక నుంచి అసలు దాన్ని చూద్దామన్నా కిందకి అదే స్లైడ్గా ఉంది కదా రాయి మొత్తం అంతా, అది కనిపించట్లేదు అక్కడి నుంచి. సో క్లైమేట్ అయితే ఇలా ఉంది. బాగుంది. ఒకసారి మా టెంట్ చూపిస్తాను. టెంట్ అంతా లోపల మొత్తం పైన మేము తడిసిపోయిన షర్ట్లు ఉంటాయి కదా, ఈ షర్ట్ ఇలాగ పైన ఆరబెట్టుకొని అక్కడ నా యాక్షన్ కెమెరాకి అక్కడ ఛార్జింగ్ పెట్టాను. సో నైట్ తినడానికి బిస్కెట్స్ అండ్ బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకున్నాం ఒకటి. సో అది ఫ్రెండ్స్, నైట్ అయితే ఇక్కడ అలాగా గడిపేయడమే. ఇదిగోండి రే షణ్ముఖ్, హాయ్ చెప్పురా. ఆడే మా సెట్. ఇదిగోండి ఇక్కడే బైక్ అయితే పార్క్ చేసాం, గ్లామర్. సో అది ఫ్రెండ్స్, ఇంకా నైట్ అయితే ఇక్కడ గడిపేయడమే. మాకు తోడుగా ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఎన్నో 4 ఉన్నారు మాకు తోడు. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, మొత్తం అంతా ఫాగే, అసలు ఏం కనిపించట్లేదు. లోపలికి ఏం చూపిద్దామన్నా అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం మీరు చూడొచ్చు. ఇక్కడైతే ఇదే నైట్కి ఇక్కడ మేము చెప్పాలంటే ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా ప్లాన్ చేసాం, కాకపోతే అక్కడ దూరంగా చూపిస్తాం. అక్కడ కట్టేసి కొన్ని కర్రలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాం. అదే 2 కర్రలు ఇప్పుకొని ఇక్కడ మంట వేసుకోవచ్చు అంటే వేసుకోండి అన్నారు. కాకపోతే అది ఈ వర్షానికి తడిసిపోయి ఉన్నాయి కదా, సో వెళ్ళగట్లేదు. బండిలో నుంచి పెట్రోల్ తీసి పోసినా 2 నిమిషాలు వెళ్తుంది, మళ్ళీ ఆగిపోద్ది. ఎందుకు అని చెప్పేసి మేము స్వెటర్స్ ఎలాగో తీసుకున్నాం కదా. దాదాపు అయితే ఇప్పుడైతే చలేయట్లేదు. మరి మిడ్ నైట్ ఎలాగుంటుందో తెలియదు. ఒకవేళ మళ్ళీ కలిస్తే మళ్ళీ మిడ్ నైట్ కలుద్దాం. మిడ్ నైట్ ఎలాగుందో వ్యూ కూడా చూపిస్తాను మీకు, ఒక టార్చ్ కూడా పట్టుకుందాం. సో ఓకే, ఈరోజుకైతే ఈ వ్లాగ్ అంతే. ఓకే, సీ యూ ద డే 2 వ్లాగ్. బాయ్ బాయ్.